హైదరాబాద్ లో నకిలీ మెడికల్ క్లినిక్లపై టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. ఇందులో 11 మంది నకిలీ డాక్టర్స్ ను పట్టుకుంది. DMHO సహకారం అందిస్తే హైదరాబాద్ లోని నకిలీ డాక్టర్ల భరతం పడతామని టాస్క్ ఫోర్స్ చెబుతోంది. ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసుకుని డాక్టర్స్ అంటూ రోగులను మభ్యపెడుతున్నారు వీళ్ళు. ఇప్పటికే జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ జోన్లలో పలు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ సోదాలు చేసింది. మధురానగర్ లో మెడికల్ షాప్ యజమాని ఎనస్థీషియా టెక్నీషియన్ గా పనిచేస్తున్న వ్యక్తి కలిసి అక్రమ వైద్యం చేస్తున్నట్లుగా గుర్తించారు. రెహమత్ నగర్ లో పారామెడికల్ కోర్స్ చేసిన మహిళ 4 ఏళ్లుగా అనుమతులు లేకుండానే క్లినిక్ ను నిర్వహించేస్తోంది. జూబ్లీ హిల్స్ వెంకటగిరిలో గతంలో ఫుడ్ స్టాల్ నిర్వహించిన ఒక వ్యక్తి ఇప్పుడు డాక్టర్ అవతారం ఎత్తాడు. ఫిల్మ్ నగర్ లో కూతురు MBBS చదివితే తండ్రి క్లినిక్ నడిపిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలాంటివి హైదరాబాద్ లో చాలానే ఉన్నాయి. మేము విశ్వసనీయ సమాచారం పైన మల్టిపల్ ప్లేసెస్లో రేడ్ చేశాము. దీంట్లో ఈ 11 డాక్టర్స్ అని ఒక మెడికల్ షాప్ ఓనర్స్కి అప్రెంట్ చేశాము. సో ఈ రెగ్యులర్గా వాడు ఈ కొన్ని సంవత్సరం నుంచి ఇది ఫేక్గా ఇక్కడ ఈ క్లినిక్ హాస్పిటల్ నడిపిస్తున్నారు. అండ్ రకరకాలుగా ట్రీట్మెంట్ కూడా పేషెంట్లో ఇస్తున్నారు. లైక్ ఇంజెక్షన్ ఇవ్వడం, యాంటీబయాటిక్ ఇంజెక్షన్, గ్లూకోజ్ ఇవ్వడం, తర్వాత స్టిచెస్ చేయడం, అది సీరియస్గా ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, అసలు ఏం జరుగుతోంది హైదరాబాద్ లో? ఒక వ్యక్తి ఫుడ్ స్టాల్ నడిపించుకుంటూ ఆ తర్వాత డాక్టర్ అవతారం ఎత్తి ఎంతమందికి వైద్యం అందించారు? ఎప్పటి నుండి జరుగుతుంది దందా మొత్తం? రాణా, సత్తాజ్, మీరు వాళ్ళ ప్రొఫైల్స్ అంతా చదివారు. ఎందుకంటే వాళ్ళు ఎటు నుంచి వచ్చారు, ఏం పని చేస్తారు, వాళ్ళ అర్హతలు ఏంటో కూడా మనకు బాగా తెలుసు. కాకపోతే ఇలాంటి వాళ్ళు ప్రతి గల్లీలోనూ దాంతోపాటు దవాఖానాలు ఏర్పాటు చేసుకొని ఈ రకమైనటువంటి వైద్యమే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళకి ఎంట్రీ ఫీజు అయితే ఆల్మోస్ట్ 500 రూపాయల నుంచి 1000 రూపాయలు కూడా ఉంటాయి కొన్ని హాస్పిటల్లో. ఇక్కడైతే వీళ్ళు 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే వీళ్ళు ఫీజు తీసుకొని వైద్యం నిర్వహిస్తుంటారు. సో దాంతోపాటు ఎక్కువగా పేదలు కానీ వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ పర్పస్ మీద అక్కడికి వెళ్తుంటారు. అంటే రెగ్యులర్గా ఏముందంటే దగ్గు, జ్వరము ఇట్లాంటివి ఎక్కువగా వెళ్తుంటారు. కాకపోతే వీళ్ళ స్టైల్ మామూలు కాదు. కంపౌండర్లుగా చేసిన వ్యక్తులు డాక్టర్లు అవుతారు. ఇతరు ఇంత దారుణం అంటే మీరు ఇందాకే చెప్పారు, ఒక ఫాస్ట్ ఫుడ్ నడిపే వ్యక్తి డాక్టర్ అవతారం ఎత్తి అతను రోజుకి కనీసం 30 మందికి వైద్యం వహిస్తున్నాడంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ చూడండి. అంటే రోగుల్ని ఎంత అమాయకులు చేసి వీళ్ళు ఆడుకుంటున్నారు అనేది. దీనిపైన ఇప్పుడు టాస్క్ ఫోర్స్లు చాలా గట్టి నిఘా పెట్టింది. దాదాపు 3 రోజుల పాటు కూడా గల్లీలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళే ఆపరేషన్కి వెళ్ళారు. సో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ లాగా చలామతున్నటువంటి వ్యక్తుల్ని కలిశారు. సో మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందంటే ఏకంగా వీళ్ళకి సూదులు కూడా వేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు సూదులు వేస్తే వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. సో వీళ్ళు వేసిన సూదులకి చూస్తే మాకే భయం వేస్తే మేమేట చచ్చిపోతామని. ఇంత దారుణమైన సిచ్యువేషన్ అంటే సరదా. ఎందుకంటే ఒక్క సిటీ పరిధి కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో RMPలు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల 9 మంది మృత్యువాత పడ్డారు. సో అది దృష్టిలో పెట్టుకొని మొత్తం హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి నకిలీ డాక్టర్లు అవతారం ఎత్తారు. కాబట్టి వాళ్ళపైన దృష్టి పెట్టి కేవలం ఇప్పుడు మధురానగర్ కానీ, ఇప్పుడు జూబ్లీ హిల్స్ కానీ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు మాత్రమే 11 మంది దొరికారు. మొత్తం సిటీ వ్యాప్తంగా కానీ రైడ్స్ చేస్తే మాత్రం ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. DMHO వాళ్ళు రెగ్యులర్గా వీళ్ళు చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లా పర్మిషన్ ఇస్తారు క్లినిక్లు కానీ వీళ్ళకందరికీ, వీళ్ళ విద్యా అర్హతలు ఏంటి, సో అదంతా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఇలాంటి ప్రజల ఆరోగ్యాలతో చెలగాట పడుతున్నటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రాణా. డాక్టర్స్ ని దేవుళ్ళలాగా భావిస్తూ ఉంటారు. ఒక పారామెడికల్ కోర్స్ చదివిన మహిళ 4 ఏళ్ల నుండి క్లినిక్ నడిపిస్తున్నారు. ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్ నడుపుకునే ఒక వ్యక్తి డాక్టర్ అవతారం ఎత్తేసి డైరెక్ట్ గా సూదులు పొడి చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతోంది ఈ సిటీలో అనేది ఇప్పుడు అసలు ఏమీ అర్థం కాని పొజిషన్. సో రైట్ నౌ వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ అధికారులు చెప్తున్నారు. కానీ ప్రజలు కూడా తమకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఆ డాక్టర్ కి సంబంధించిన ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ కూడా నకిలీవని తేలుతున్నాయి. కాబట్టి ఎవరిని నమ్మే సిచ్యువేషన్ లో మనం లేము. పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి ప్రతిసారి మనం వెళ్ళలేము. కాబట్టి ఆచితూచి ఒకసారి డెసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా ఈ డాక్టర్ కు సంబంధించి ఎప్పటి నుండో వైద్యం అందిస్తున్నారు, ఆయనకు సంబంధించి నిజమైన మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి అనే కొన్ని క్లినిక్స్ ఉంటాయి. ఆ క్లినిక్స్ దగ్గరికే వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది నిజమైన క్లినిక్ కాదు, అది నకిలీ సర్టిఫికేట్ అన్న డౌట్ ఉంటే ఖచ్చితంగా కూడా